వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. టుడేస్ టాపిక్ వచ్చేసి ఏజెస్. ఓకే, ఫస్ట్ ఏజెస్లో కొన్ని ఫ్రీక్వెంట్లీ వర్డ్స్ ఉంటాయి, ఫ్రీక్వెంట్లీ యూస్డ్ వర్డ్స్ ఉంటాయి క్వశ్చన్స్లో. ఆ క్వశ్చన్స్లో ఎలా ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 years ago father's age will be something. Father's age will be సమ్ నెంబర్ ఇస్తాడు. ఓకే, ఇక్కడ మనకు కావాల్సింది 10 years ago అంటే ఫాదర్స్ ఏజ్ ఎక్స్ అనుకొని ఆ ఎక్స్లోంచి -10 చేయాలి. ఓకే, ఫాదర్స్ ఏజ్ ఎంతో మనకు తెలీదు. ఇక్కడ మనకు కావాల్సిన టర్మ్ ఏంటి? ఎగో. ఓకే, ఆ ఎగో అన్నది ఏంటంటే, ఎప్పుడైనా ఎగో ఇస్తే క్వశ్చన్లో అది మైనస్ కింద తీసుకోవాలి. ఫాదర్స్ ఏజ్ని ఎక్స్ అనుకొని -10 చేయాలి. ఓకే, ఇక్కడ ఎంత నెంబర్ ఇస్తే అంత నెంబర్. 10 years ఎగో అన్నాడు కాబట్టి ఎక్స్ -10 అన్నాడు. ఓకే, నెక్స్ట్ అది గుర్తుపెట్టుకోండి. 10 years ఎగో, నెక్స్ట్ ఎగో అన్నప్పుడు మైనస్ చేయాలి. నెక్స్ట్ అదే 10 years hence father's age will be సంథింగ్ నెంబర్ సంథింగ్ అని అన్నాడు అనుకోండి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? హెన్స్ అంటే ఆఫ్టర్ అని అర్థం. హెన్స్ అన్నా, ఆఫ్టర్ అన్నా, విల్ బి అన్నా సేమ్. అంటే ప్రెజెంట్ ఏజ్ నుంచి యాడ్ చేయాలి. ఇప్పుడు 10 years hence ఫాదర్స్ ఏజ్ ఎంతో తెలీదు. సో ఫాదర్స్ ఏజ్ని ఇక్కడ నేను ఎక్స్ అనుకుంటాను. ఫాదర్స్ ఏజ్ని ఎక్స్ అనుకొని ఇక్కడ ఏమన్నాడు? 10 years హెన్స్ అన్నాడు కాబట్టి ప్రెజెంట్ ఏజ్ ఎక్స్ అనుకుంటాను. హెన్స్ అన్నాడు కాబట్టి +10. అదే ఈ ఎగో అంటే 10 years ఎగో ఫాదర్స్ ఏజ్ విల్ బి సంథింగ్ అంట. అప్పుడు ఎక్స్ -10. ఓకే, అదే ప్రెజెంట్ ఏజ్ అన్నాడు అనుకోండి, డైరెక్ట్గా ఎక్స్ తీసుకుంటాను. ఎగో అంటే మైనస్ చేస్తాను, -10. హెన్స్ అంటే ప్రెజెంట్ ఏజ్ దగ్గర నుంచి ప్రెజెంట్ ఏజ్ ఎక్స్ అనుకోండి, దానికి ఎంత అయితే అంత యాడ్ చేస్తాను, +10. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు కొన్ని బేసిక్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్. The ratio of the ages of John and James is 9:10 respectively. సో ఎప్పుడైతే ప్రెజెంటా పాస్ట్ అన్నది మెన్షన్ చేయలేదు అనుకోండి, సో అక్కడ మనం ప్రెజెంట్ తీసుకోవచ్చు. 9x 10x. ఇది ఎవరెవరు ఏజెస్? జాన్ ఏజ్ వచ్చి 9x, జేమ్స్ ఏజ్ వచ్చి 10x. ఓకే, 10 years ago the ratio of their ages will be, the ratio of their ages was 4:5. ఓకే, 9x ఏమన్నాడు? 10 years ago అంటే -10 డివైడెడ్ బై నెక్స్ట్ చేంజ్ that 10x -10 ఈజ్ ఈక్వల్ టు 4:5 అన్నాడు కదా. 4:5ని 4:5 ఇలా రాసిచ్చు, లేదంటే 4/5 కింద కూడా రాయొచ్చు. ఎవరిది ఈ 4? ఈ 4 ఎవరికి సంబంధించింది? ఫస్ట్ ఎవరైతే ఆల్ది, జాన్. సో 4. నెక్స్ట్ జేమ్స్. ఇప్పుడు ఎక్స్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. 9 5s 45x, 50, 4 10s 40x, 4 10s 40. సో నెక్స్ట్ 5x ఇటైపు వస్తుంది, 50 అటైపు వెళ్తుంది. సో 10, x ఈజ్ ఈక్వల్ టు 2. సో 2 కదా. 9x అంటే జాన్ ఏజ్ వచ్చి 18 years, జేమ్స్ ఏజ్ వచ్చి 20 years. అండ్ అడిగిన క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ జేమ్స్ అంతా 20. సో ఆప్షన్ ఈ. ఓకే, హోప్ యూ క్లియర్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, వెరీ ఈజీ సమ్ యాక్చువల్లీ. సి
ఫస్ట్ ఎప్పుడైనా మనం అది ఎగోవా ప్రెజెంట్ అన్న చూసుకోవాలి. ప్రెజెంట్ ఏజెస్ కింద చూసుకోవాలి. ఎందుకు? వాడు క్వశ్చన్‌లో వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ జేమ్స్ అని అడిగాడు కాబట్టి. సో, జాన్ ఏజ్ వచ్చి 9x, జేమ్స్ ఏజ్ వచ్చి 10x. ఓకే. 10 ఇయర్స్ ఎగో అన్నాడు. ఎగో అంటే నేను తీసేస్తున్నాను -10 బై జేమ్స్ ఏజ్ 10x. ఆడికి 10 ఇయర్స్ ఎగో. 10 years ago, the ratio of the ages was 4:5. సో వీడికేమో 4 parts 4:5. 4/5 అని కూడా అనుకోవచ్చు. 4/5. ఓకే. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇదేంటి ట్రెడిషనల్ మెథడ్, బట్ దెర్ ఇస్ ఎ షార్ట్ కట్. ఎలా అంటే ఇక్కడ ఎవరిది అడిగాడు? జేమ్స్ ఏజ్ అడిగాడు. జేమ్స్ ఏజ్ రేషియో ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. 10 years ago జేమ్స్ ఏజ్ 5 మల్టిపుల్ అవ్వాలి. ప్రెజెంట్ ఏజెస్ వచ్చేసి 10 మల్టిపుల్ అవ్వాలి. సో జేమ్స్ ఏజ్ 10 మల్టిపుల్ అవ్వాలి. ఓకే. ఆప్షన్స్లో 10 మల్టిపుల్ ఉన్నది ఏంటి? ఒకే ఒకటి. సో 20 ఇస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Sam's age is 1/4 of his father's age and 2/3 of his sister Reema's age. Sam age ని ఫాదర్స్ ఏజ్ తోటి సిస్టర్ రీమాస్ ఏజ్ తోని కంపేర్ చేస్తున్నాడు. సో ఒకళ్ళని ఇద్దరు కంపేర్ చేస్తున్నాడు. క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ శామ్స్, రీమా అండ్ దేర్ ఫాదర్ రెస్పెక్టివ్లీ? రేషియో అడుగుతున్నాడు. ఓకే చూడండి. శామ్ ఫాదర్ సిస్టర్ రీమా. ఓకే. ఫస్ట్ శామ్ని ఫాదర్ని కంపేర్ చేద్దాం. శామ్ నెక్స్ట్ అనుకోండి. శామ్ ఏజ్ ఈస్ 1/4 ఆఫ్ హిస్ ఫాదర్స్ ఏజ్. ఫాదర్స్ ఏజ్లో శామ్ ఏజ్ వచ్చేసి 1/4 అంటే 1/4. ఓకే. అంటే x ఈజ్ ఈక్వల్ టు 4x. నెక్స్ట్ మళ్ళీ Sam's age is 1/4 of his father's age and 2/3 of his sister's age. So 2/3, 2x/3. Sister age anta? Sister age x. So 2x is equal to 3x. ఇప్పుడు రేషియో కింద తీసుకుందాం. ఎవరిది అడుగుతున్నారు? వాట్ ఈస్ ద రేషియో శామ్స్, రీమా అండ్ దర్ ఫాదర్? ముగ్గురిది అడుగుతున్నారు రేషియో కదా. సో రెండిట్లోని కామన్గా ఉన్నది ఎవరు? శామ్ని ఫాదర్తో కంపేర్ చేస్తున్నారు, రీమాతో కూడా కంపేర్ చేస్తున్నారు. సో శామ్ని సెంటర్లో వేసుకొని ఫాదర్ని ఇటేపు, రీమాని ఇటేపు వేద్దాం. చూడండి. సో శామ్ రేషియో ఎంత? 1. ఫాదర్ది ఎంత? 4. శామ్ది 1, ఫాదర్ది 4. మళ్ళీ ఇక్కడ శామ్ది ఎంత? 2. రీమాది ఎంత? 3. సో ఇప్పుడు చూడండి. 4 2s 8, 1 2s 2, 3 1s 3. ఓకే. అయిపోయింది ఆన్సర్. ఎలా అంటే ఇక్కడ ఫస్ట్ నేను చెప్తున్నాను చూడండి. మళ్ళీ శామ్స్ ఏజ్ని ఫాదర్ ఏజ్తో కంపేర్ చేస్తున్నాడు, సిస్టర్ రీమా ఏజ్తో కూడా కంపేర్ చేస్తున్నాడు కదా. ఫాదర్తో కంపేర్ చేసినప్పుడు 1/4. వాళ్ళ ఫాదర్ ఎక్స్ అయితే శామ్ 1/4. ఓకే. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 4x. ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టే కదా. 1:4. నెక్స్ట్ రీమా ఏజ్తో కంపేర్ చేస్తున్నాడు. శామ్ ఈజ్ టు రీమా. ఎలా? శామ్ 2/3 ఆఫ్ హిస్ సిస్టర్స్ రీమా ఏజ్. ఓకే. సిస్టర్ రీమా x అనుకుంటే 2/3 ఈజ్ ఈక్వల్ టు 2x ఈజ్ ఈక్వల్ టు 3x. ఓకే. నెక్స్ట్ అర్థమైంది అనుకుంటా కదా. చాలా ఈజీ క్వశ్చన్. ఓకే. ఆన్సర్ వచ్చేసి 2:3:8. ఓకే. నెక్స్ట్ డౌట్ ఉంటే కమెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి the ages of Nikhil and Vinny are in the ratio of 6:5 respectively.
After 9 years, the ratio of their ages will be 9:8. 9 years తర్వాత వాళ్ళ ఏజెస్ 9:8. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ దర్ ఏజెస్ నౌ? అంటే వాళ్ళిద్దరికి మధ్యన డిఫరెన్స్ ఎంత? ప్రెజెంట్ ఏజ్లో వాళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఎంత? నిఖిలు విన్ని 6x 5x. ఓకే, క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఐ మీన్ ఏం చెప్తున్నాడు? ఆఫ్టర్ 9 years ద రేషియో ఆఫ్ ద ఏజెస్ విల్ బి 6x. ఆఫ్టర్ అన్న హెన్స్ అన్న ఒకటే. సో 6x ప్లస్ 9 బై 5x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 9/8. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత? 8 6 ఆర్ 48x ప్లస్ 8 9 ఆర్ 72, 9 5 ఆర్ 45, 9 9 ఆర్ 81, 45x. నెక్స్ట్ 45x ని ఇటే తీసుకొస్తే 3x, 72 ని ఇటే తీసుకెళ్తే 8 ప్లస్ 1 9. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. సో వాళ్ళ ఏజెస్ ఎంత? 6 3s 18, 5 3s 15. వాళ్ళిద్దరికి మధ్యన 3 years డిఫరెన్స్. ఓకే, ఆన్సర్ అండ్ 3 years. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్స్ ప్రజెంట్ ఏజ్ ఈస్ 2/5 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ హిస్ మదర్. ఓకే, ఒక మ్యాన్ ప్రజెంట్ ఏజ్ వాళ్ళ మదర్ కంట 2/5 ఎక్కువ. 2/5 అంట అంటే ఇలా, వాళ్ళ మదర్ కంట 2/5. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ 8 years he will be 1/2 of the age of his mother. ఓకే, 2x 5x వేసుకోండి. ఆఫ్టర్ 8 years his age will be 1/2 of his mother. అంటే x క్యాన్సిల్ 1/2. 4x 8 2s are 16. నెక్స్ట్ 5x ప్లస్ 8. ఇటేపు x ఇటేపు 8 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 8. మదర్ ఏజ్ ఎంత అన్నాడు? 5 8s are 40 years. ఓకే, మళ్ళీ చెప్తాను ఒకసారి. కొంచెం ఫాస్ట్ అయినట్టు అనిపించింది. చూడండి, మ్యాన్స్ ప్రజెంట్ ఏజ్, మ్యాన్ అండ్ హర్ మదర్. సో మ్యాన్ ఎంత? మ్యాన్స్ ప్రజెంట్ ఏజ్ ఈస్ 2/5 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ హిస్ మదర్. మదర్ x అనుకుంటే మ్యాన్ది ఇంత 2x/5. సో దీన్ని రేషియో కింద రాసుకుంటే 2x ఈజ్ టు 5x. ఓకే, ఆడేం చెప్పాడు క్వశ్చన్లో? ఆఫ్టర్ 8 years he will be 1/2 of the age of his mother. అంటే 2x ప్లస్ 8 బై 5x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు వాళ్ళ మదర్ ఏజ్ ఎంత? x. ఇది అది మదర్దే కదా, x. 1/2 ఆఫ్ హిస్ మదర్, ఇందులో హాఫ్ ఇదే కదా. ఈఎక్స్ క్యాన్సిల్, ఇది 1/2 అవుద్ది. సో దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేసి ఎంత? 40 years. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఏజెస్ ఆఫ్ 2 persons differ by 16 years. If 6 years ago the elder one be 3 times as old as the younger one, find the present ages. ఇది ఎల్ఐసిలో ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, ఎల్ఐసిలో పడింది ఈ క్వశ్చన్. ఓకే, ద ఏజెస్ ఆఫ్ 2 persons, ఒకళ్ళు ఎక్స్ అనుకుంటే డిఫరెన్స్ 16 years. డిఫర్ అన్నా డిఫరెన్స్ అన్నా ఒకటే. డిఫర్ ఎంత? 16 years. అంటే ఒకళ్ళు ఎక్స్ అనుకుంటే ఇంకొకరు ఎక్స్ ప్లస్ 16. ఓకే, నెక్స్ట్ వీళ్ళు ఏంటి? ఎక్స్ ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు, ఇఫ్ 6 years ago, ఇద్దరి దగ్గర నుంచి 6 years తీసేసి ద ఎల్డర్ వన్ బి 3 times యాజ్ ఓల్డ్ యాజ్ ద యంగర్ వన్. ఈ రెండిట్లో ఏది చిన్నది? ఇది చిన్నది. ఏది చిన్నదైతే అటు 3 వేసేయండి. ఇది కదా 3, ఇటే వేసేయండి. 3x మైనస్ 18x ప్లస్ 10 ఎంత? 2x ఈజ్ ఈక్వల్ టు 28, x ఈజ్ ఈక్వల్ టు 40. ఆన్సర్ ఎంత? 14 years. ఫైండ్ ద ప్రజెంట్
ఫైండ్ ద ప్రజెంట్ ఏజెస్. ఓకే, ఫైండ్ ద ప్రజెంట్ ఏజెస్. ఒకరు 14, ఇంకొకరు 13. 14 is the answer. మళ్ళీ చెప్తాను చూడండి. The ages of two persons differ by 16 years. ఒకరు x అనుకుంటే ఇంకొకరు x plus 16. If 6 years ago the elder one be 3 times as old as the younger one. ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఏమీ లేదు. 6 years ago అన్నాడు కదా, ఇద్దరి దగ్గర నుంచి 6 తీసేయండి. 6 తీసేసి ద ఎల్డర్ వన్ బి 3 టైమ్స్. ఇందులో మీకు ఎవరో అర్థం కావట్లేదు. ఎటువైపు చిన్నది వస్తుంది, మైనస్ వాల్యూస్ వస్తాయి అనుకుంటారో అటేపు ఎటువైపు చిన్నది ఉంటే అటేపు 3 వేసేయండి. 3x minus 6. 3x minus 18 is equal to x plus 10. Okay, 2x is equal to 28. X is equal to 14. ఓకే, ఆన్సర్ 14. ఒకవేళ మీరు ఇక్కడ ఈ 3ని ఇటు సైడ్ వేస్తే ఏమవుతుంది? 3x ప్లస్ 16 3 is 48. ఇక్కడ వాల్యూ మైనస్లోకి వెళ్ళిపోద్ది, సో ఆన్సర్ మైనస్లో రాదు కదా. దాట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ అంకిత అండ్ నిఖిత ఈస్ 240. The product of the ages of Ankita and Nikita is 240. Is twice the age of Nikita is more than Ankita's age by 4 years. Okay, n is equal to 240 by a. Okay, a into n anna, n is equal to 240 by n rendu okate. If twice the age of Nikita is more than Ankita's age by 4 years. ఎంత? 4 years. ఓకే, ఇక్కడ n అంటే ఎంత? 240. 2 into 240 by a minus a is equal to 4. ఓకే, 2 into 240 అంటే ఎంత? 480. 480 by a minus a is equal to 4. ఓకే, ఎంత? 480 by minus a square is equal to 4a. 4a అలాగే ఉంటుంది, ఏ స్క్వేర్ అటే పడుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ 4a మైనస్ 480. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే అలాగా ఏ స్క్వేర్ ప్లస్ 24a మైనస్ 20a మైనస్ 480 మైనస్ ప్లస్ 24 మైనస్ 20 ప్లస్ 4 వచ్చింది, సరిపోయింది. ఓకే, ఇప్పుడు ఇందులో ఏని కామన్ తీస్తాం, ఏ ప్లస్ 24. ఇక్కడ కూడా ఏ ప్లస్ 24ని కామన్ తీస్తాం, మైనస్ 20a మైనస్ 480 సరిపోయింది. ఏ ప్లస్ 24 ఏ మైనస్ 20. ఓకే, ఈ ప్లస్ 24 మైనస్ అవుద్ది, సో ఇది కాదు. మైనస్ 20 ప్లస్ 20 అవుద్ది, సో ఆన్సర్ ఏంటి? ఇది ప్లస్ 20. దెన్ ఫైండ్స్ నిఖితాస్ ఏజ్. So 20 Nikita's age. Next question చూడండి. The present age of Sangeeta is 3 times. Sangeeta is 3 times అంటే x 3x. The present age of Sangeeta is 3 times the age of his son. Son x అనుకుంటే Sangeeta 3x. ఓకే, నెక్స్ట్ 6 years hence అన్నాడు. hence అంటే ఏంటి? ప్లస్ 6. 3x plus 6 by x plus 6 is equal to ఎంత? the ratio of the ages will be 5:2 అంటే 5/2. 5/2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం. సారీ, మళ్ళీ చేస్తాం. సంగీత ఏజ్ వచ్చేసి 3x, సన్ ఏమో x. 3x plus 6 by x plus 6 is equal to 5/2. 6x plus 12 is equal to 5x plus 30. x is equal to 18. ఎవరు అడిగాడు? సంగీత ఏజ్ అంత అన్నాడు. 18 3s. సంగీత ఏజ్ 18 3s 54. ఆప్షన్ డి 54 years. ఓకే, నెక్స్ట్. The age of a mother today is thrice that of her daughter.
టుడే అంటే ఏంటి? ప్రెజెంట్ ఏజ్. x 3x. ఆఫ్టర్ 12 years the age of the after 12 years అంటే 3x plus 12 x plus 12 is equal to after 12 years the age of the mother will be twice that of her daughter. మదర్ సో ఎటు తక్కువ ఉంది? ఇటు తక్కువ ఉంది. సో 2 into x plus 12. ఓకే, సాల్వ్ చేయండి. 3x plus 12 is equal to 2x plus 24. x is equal to 12 years. ఓకే, వెరీ ఈజీ. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి. ద ఏజ్ ఆఫ్ ఏ మదర్ టుడే ఈస్ మదర్ డాటర్. ద ఏజ్ ఆఫ్ ఏ మదర్ టుడే ఈస్ థ్రైస్ దట్ ఆఫ్ అ డాటర్. డాటర్ ఎక్కడ? డాటర్ ఎక్స్ అనుకుంటే మదర్ 3x. ఓకే, after 12 years the age of the mother will be twice that of her daughter. After 12 years the age of after 12 years ఇద్దరికి 12 యాడ్ చేసేయండి. the age of the mother will be twice. ఈ రెండిట్లో ఎటు చిన్నగా ఉంది? ఇటు చిన్నగా ఉంది. సో ఇటు 2 వేస్తాను. 3x plus 12 is equal to 2x plus 24. x is equal to 12. 12 minus 24, 12. Okay, the present age of the daughter ఎంత? 12 years. Okay, next. Okay, next sum వచ్చేసి the average of the ages of a man and his daughter is 34 years. Man age, daughter age. Average ఎంత? 34 years. Average అంటే ఏంటి అసలు? Average అంటే sum of the numbers by total of the numbers. Sum of the numbers by total of the numbers. Average అంటే sum of the numbers by total of the numbers. ఇక్కడ మ్యాన్ అండ్ డాటర్ ఏజ్ ఇచ్చాడు. by 2 is equal to 34 years. మ్యాన్ అండ్ డాటర్ is equal to 68 years. మ్యాన్ అండ్ డాటర్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై టోటల్, ఇద్దరు కాబట్టి ఇద్దరు. సో మ్యాన్ ఏజ్ ఎక్స్ అనుకుంటాను, డాటర్ ఏజ్ వచ్చేసి 68 మైనస్ ఎక్స్ అవుద్ది. మ్యాన్ ఏజ్ సపోజ్ 40 years అయితే 68లోంచి 40 తీసేస్తే రిమైనింగ్ 28 years డాటర్స్ ఏజే కదా అవుద్ది. సో అందుకే అలా తీసుకున్నాను. ఓకే, ఇది రిమూవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడు నెక్స్ట్ ఏం ఇచ్చాడు? ఇఫ్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ద ఏజెస్ 4 years ఫ్రమ్ నౌ అంటే 4 years ఫ్రమ్ నౌ అంటే వాళ్ళ ఏజ్ ఎక్స్ అనుకున్నాం ప్రస్తుతం, ఎక్స్ ప్లస్ 4 బై 68 మైనస్ ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు రేషియో ఎంత? 14:5 అంటే 14/5. దీన్ని సాల్వ్ చేయండి. 5x plus 20 is equal to 14 into 68 plus 4 ఎంత? 72. ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది, ఇది మైనస్ 14x అవుద్ది. ఈ మైనస్ 14x ఇటేపు వస్తుంది, ఎంత అవుద్ది? మైనస్ 14x ప్లస్ 5x 19x is equal to 14 into 72 minus 20. 14 into 72. ఓకే, 14 టేబుల్ వస్తాయి, వెరీ ఈజీ. 14 7s 98. నేను 7 times చేయట్లేదు, 70 times చేస్తున్నాను. సో 980. నెక్స్ట్ 14 2s 28. ఓకే, 1008. ఓకే, ఈ 1008లోంచి నేను ఎంత తీసేయాలి? 20 తీసేయాలి. ఫస్ట్ ఎంత? 8 తీసేస్తున్నాను. 8 తీసేస్తే 1000, ఇంకా రిమైనింగ్ 12 ఉంటుంది. సో టోటల్ 988. సో 19x. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎప్పుడు 1 to 20 టేబుల్స్ ఖచ్చితంగా రావాలి. ఓకే, 19 5s 95, ఇంకా 3 8 ఉంటుంది 32. x ఈజ్ ఈక్వల్ టు 52. ఓకే, ఇది ఎవరేజ్? మ్యానేజ్. సో మ్యానేజ్ 52. అడిగింది ఎవరిది? వాట్ ఈస్ ద డాటర్స్ ప్రజెంటేజ్? 68 మైనస్ 52 ఎంత? 16. ఓకే, ఆన్సర్ ఎంత? 16 years. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చూడండి. ద ఏజెస్ ఆఫ్ నవీన్ అండ్ ప్రకాష్ ఆర్ ఇన్ ద రేషియో
7x is to 3, 7 is to 3, 7x is to 3. After 6 years, the ratios. Very easy question. After 6 years, 6 years తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత అన్నాడు. 6 years, what is the difference in their ages? 5/3. Okay, 3 7s are 21, 3 6 are 18, 5 3s are 15, 5 6 are 30. So 6x is equal to 12, x is equal to 2. సో ఈ ఎక్స్ 2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 7 2s 14, 3 2s are 6. 14 minus 6 ఎంత? 8 years. సో ఆన్సర్ 8 years. Thank you so much for watching this video. Please share and like, subscribe with your friends. Thank you so much.